హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్వికా కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేనొక డిఫరెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ట్రై చేశాను. ఇదెలా చేశానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ముందుగా నేను ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. పేస్ట్ కోసం 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఉల్లిగడ్డలను వేసి వేయించాను. ఉల్లిగడ్డలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టాను. అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలను కూడా సాఫ్ట్ అయ్యే వరకు వేయించాను. తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు టమాటాలను మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఉడికించిన ఎగ్స్కు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ను లైట్లా వేయించి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే పాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి బగారా కోసం కావాల్సిన మసాలాలు కస్తూరి మెంతి, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ వేసి బాగా వేయించాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాను. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకుని అన్నీ బాగా కలిపాను. తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని మంచిగా మరిగే వరకు ఉంచాను. కర్రీ బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కొద్దిసేపు ఉడికించాను. గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్ టచ్ ఇచ్చాను. ఇంతే, చాలా టేస్టీగా ఉండే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.